ఒక క్రైస్తవుడు బ్రతకాలంటే ఒక యోబు వలె బ్రతకాలి. అవును, బైబిల్ గ్రంథంలో యోబు గారు ఎంతో ప్రాముఖ్యంగా మనకు కానొస్తాడు. తన సర్వస్వాన్ని కోల్పోతాడు, తన పిల్లల్ని కోల్పోతాడు, తన పశువులను, మందలను, యావద ఆస్తిని పోగొట్టుకుంటాడు. కానీ పోగొట్టుకున్నప్పుడు కూడా ఏ మాత్రం అవిశ్వాసంలో దేవుడి మీద ఎప్పుడు కూడా ఒక నింద వేసినట్టు, దేవుని దూషించినట్టు కూడా మనకు కానరాదు. ఎందుకంటే దేవుడు ఏందో యోబు గారికి తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడో యోబు గారికి తెలుసు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని అనే విధంగా యోబు గారికి ప్రతి ఒక్కటి తెలుసు. ఎందుకంటే దేవుడు అంత గొప్పవాడు, సర్వశక్తి గల దేవుడు. ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే, ఆయన తప్ప నాకెవరు, ఏ ప్రపంచము లేదనే విధంగా విశ్వాసంతో ఎప్పుడైతే ఉంటాడో దేవుడు మరలా యోబు గారికి సమస్తం ఇచ్చినాగా కానొస్తుంది. ఒక అపవాదితో దేవుడు పోటీ పడ్డప్పుడు దేవుణ్ణి గెలిపించిన యోధుడు ఎవరంటే బైబిల్ గ్రంథంలో ఒక యోబు గారు కానొస్తారు మనం. అవును, ఎందుకంటే అపవాదితో పోటీ పెట్టుకున్నప్పుడు ఒక యోబు గారి విషయంలో దేవుడు మహిమ పరిచినట్లుగా మనకు కానొస్తుంది. అవును, మనం బ్రతికితే ఒక యోబు లెక్కనే బ్రతకాలి తప్ప మరి ఎవరి లెక్క ఉండకూడదు. అవును, ఈ చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక.